సార్ మెసేజ్ ఎంత బాగా ఇచ్చారంటే, ఇది క్రొత్త శకం. న్యూ ఎరా. ఆలోచనకు ప్రాముఖ్యత కలిగిన యుగం. ఏజ్ ఆఫ్ థాట్. ఇంతకు మునుపున్న యుగాలలో ఆలోచనకు ఎవరు ప్రాముఖ్యత ఇవ్వల. ఆత్మ గురించి చెప్పారు, జ్ఞానం గురించి కొంత చెప్పారు, ఇంకా ఏదేదో చెప్పారు కానీ, నీ ఆలోచన సరిగ్గా చేసుకుంటే కానీ నువ్వు మోక్షానికి వెళ్ళవు అన్నది ఆలోచనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల. నువ్వు ఇది చేయి, అది చేయి అని చెప్పారు, భజన చేయని చెప్పారు. ఎన్ని భజనలు చేసాం, ఎన్ని పూజలు చేసాం, ఎన్ని ప్రార్థనలు చేసాం, ఎన్ని గొళ్ళకి వెళ్ళాం, ఎన్ని మొక్కుబడులు చెల్లించాం. నీ ఆలోచన మారిందా? మారలా. అంటే ప్రాముఖ్యత ఇవ్వాల. అయితే ఈ ఈ యుగం ఆలోచనకు ప్రాముఖ్యత కలిగిన యుగం ఇది. ఆలోచన మరియు ఆలోచన స్రవంతిని గుర్తించే కాలంలోనికి ప్రపంచం అడుగుడుతోంది. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం నా ఆలోచన ఏంటి, ఎలా ఉన్నాను, నేను అలాంటి కాలంలోకి ఈ ప్రపంచం అడుగెడుతోంది. ఆలోచన యొక్క వాస్తవికత, వాటి స్వభావం ఇక్కడ గుర్తించే కాలంలోనికి ప్రపంచం అడుగెడుతోంది అన్నాం. ఇక్కడ అసలు కాలం అంటే ఏంటండి? గుర్తించని కాలం ఏంటి, గుర్తించే కాలం ఏంటి? ఇక్కడ కాలం అంటే ఏంటి అసలు? ఈ కాలం అనేది కదులుతూ ఉన్న దానిని కాలము అంటారు. ఈ భూమి కదులుతూ ఉంటుంది. ఆ కదులుతూ ఉంది కాబట్టే అటు సూర్యుడు రానివ్వండి, ఇటు చీకటి రానివ్వండి, ఆ కదిలినప్పుడు మబ్బులు రానివ్వండి, వర్షం రానివ్వండి, ఏదన్నా కానివ్వండి, తుఫాన్ రానివ్వండి, దీని కదలిక మాత్రం ఎంత సక్రమంగా జరుగుతుందంటే దాని ఒక్క నిమిషం, ఒక సెకండ్ కూడా దాని స్థాన భ్రంశం కాకుండా చక్కగా దాని తిరుగుతోంది కాబట్టి దానిని కాలం అన్నారు. ఇది టైం. ఈ భూమి మీద కాలం. మనం బయటికి వెళ్ళాం అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిన కాలంలో నుంచి వచ్చిన మనిషి. అక్కడ కాలం లేదు, ఇక్కడ కాలం ఉంది. ఈ కాలం అనేది ఒక యుగం. ఆ యుగాన్ని కూడా ఒక కాలం అంటారు. మనిషి కాలానుగుణంగా నడుచుకోవటం, సాంఘిక ఆచారాల విధంగా నడుచుకోవడం,